నడిగడ్డ ప్రాంతానికి దసరా పండుగ ముందే వచ్చినటువంటి ఒక భావన కలుగుతా ఉంది. నడిగడ్డలో ఏ కుటుంబంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా కేటీఆర్ గారు ఈరోజు గద్వాల పర్యటనకు వస్తా ఉన్నారు. గద్వాలలో గర్జించడానికి వస్తా ఉన్నారు. గద్వాల గర్జనకు వస్తా ఉన్నారు. కేటీఆర్ గారు రాక కోసం నడిగడ్డ ప్రజలు వేల కళ్ళతో చూస్తా ఉన్నారు, ఎదురు చూస్తా ఉన్నారు. భావి తెలంగాణ నాయకుడు, భవిష్యత్తు తెలంగాణ నాయకుడు కేటీఆర్ గారు వారు ఈరోజు అద్భుతమైనటువంటి ప్రసంగం గద్వాల కోట నుంచి ఉండబోతా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ వ్యభిచారులని ఖచ్చితంగా బొంద పెట్టడమే లక్ష్యంగా మేము ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఒకటి ఈ విషయానికి సంబంధించి చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ సభకు సంబంధించిన దాంట్లో ఆసక్తి ఎదురుస్తున్నటువంటి పరిస్థితి. మీ స్థానిక ఎమ్మెల్యేని దీనికి ఆహ్వానించరా? వారు మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మన జడ్చర్ల కేంద్రంగా వారు చాలా చక్కటి ఒక ప్రశ్నను వేయడం జరిగింది. మా పార్టీ కేసీఆర్ గారి దయతో గులాబీ జెండా మీద గెలిచి, కారు గుర్తు మీద గెలిచి ఈరోజు పార్టీకి సంతలో పశువు అమ్ముడుపోయినటువంటి శాసనసభ్యుడు ఈరోజు మన జడ్చర్ల కేంద్రంగా అన్నారు. మరి ఆయననేమో ఎమ్మెల్యే గారు నేను బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్తా ఉన్నాడు. మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు పార్టీ యంత్రాంగం అంతా, పార్టీ శ్రేణులంతా ఈరోజు కేటీఆర్ గారు రాక కోసం ఉన్నాయి. మరి నువ్వు నిజంగా పార్టీ ఎమ్మెల్యే అయితే, పార్టీలో ఉన్నవాడు అయితే ఎందుకు రావడం లేదు? ఎందుకు ముఖం పారిపోయిన వాళ్ళ గద్వాల దాటి ఎందుకు పారిపోయిన వాళ్ళను పారిపోయినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ? కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు క్షమించరు. ఈ ప్రాంత ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు. బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఎట్లా అనిపిస్తుంది కేటీఆర్ ఇక్కడ రావడం? చాలా రోజుల తర్వాత మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ కేటీఆర్ రావడం మాకు సంతోషకరంగా ఉంది సార్. గద్వాల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికారం వచ్చిన పార్టీకి వెళ్లి ఈరోజు ప్రజలకేమో ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ మీద ఇంటి దగ్గర విన్నా. కానీ నేను కాంగ్రెస్ పార్టీలో లేను, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోలేదు, దేవుని కండువా వేసుకున్నాను చెప్పుకుంటున్నారు. సరే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కదా, బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు ఎందుకు అటెండ్ అయితే తెలియవు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పాల్పొందుతలేవు? ఇంత గద్వాల జనాలకి పిచ్చి జనాలు చేస్తున్నావా? ఇంతకేంది అది? సరే, నువ్వు పార్టీ మారినట్టున్నావు కదా, పార్టీ మారినప్పుడు నువ్వు డైరెక్ట్ చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసేయండి. జనాలకేమో ఇంటికాడికి వచ్చిన వాళ్ళకంతా గద్వాల జిల్లా మొత్తం కలిసి నీ గురించి ఇంత వాట్సాప్లు, ఇంత యూట్యూబ్ ఛానల్ వస్తున్నాయి. నేను బీఆర్ఎస్ అని చెప్తున్నావు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకుని నువ్వు ఇంటికాడ నువ్వు ప్రోగ్రామ్ చేయి. కాంగ్రెస్ పార్టీ కండువాలు ఎందుకు వేసుకుంటున్నావు? నువ్వు గెలిచినది బీఆర్ఎస్ పార్టీలో టికెట్ తీసుకుని గెలిచినావు, ప్రతిపక్షంగా ఉండాలా. నువ్వు ఏదో నా ఆస్తులు అవి ఏమో పోతాయని నీ అభివృద్ధి ఎంత అభివృద్ధి జరిగింది? ఏం జరగలేదు గద్వాల, ఏం అడగలేదు. కేసీఆర్ గవర్నమెంట్ బంగారు గవర్నమెంట్ అది. కేసీఆర్ దేవుడు మాకి. రైతు దొరుకుతలేడంటే ఈరియా లైన్ లాగాల, మనము సొప్పులు పెట్టి ఆధార్ కార్డులు పెట్టి ఆగుతున్నాం మా ఊర్లో. వర్షం పడిందంటే కూడా ఇంత మైదానంలో ఇంత పబ్లిక్ ఎందుకు ఉంటారు చెప్పండి, మీరు చెప్పండి. ఇంత మీడియా ఎందుకు వస్తుంది చెప్పండి. ఊరు ఎందుకు లేదు, ఇన్ని హామీలు ఇచ్చి ఎందుకు నెరవేర్చలేడు చెప్పండి. ఇప్పుడు గద్వాల జిల్లాలో ప్రతి ఒక్క మండలాల్లో గాని టౌన్ లో గాని సర్పంచ్ ఓట్లు పెట్టినాక రైతులు కాసుకుని ఉన్నారు. అయితే పెట్టినాక రేపు సర్పంచ్ ఎంపీటీసీలు ఏ వస్తాయో ప్రజలే చెప్తారు. బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా?